హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అయితే ఈ వీడియోని నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను మార్నింగ్. కానీ సగం నుంచి వాయిస్ రావట్లేదక్క అన్నారు. అయితే నేను రీచెక్ చేస్తే కొంచెం మిస్ అయిపోయిందనమాట. కొంచెం ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ అనేది కట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను వీడియో ఎడిటింగ్ చేస్తాం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్న టాప్ వచ్చేసి హైట్ ఎక్కువైంది. నేను కట్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టాలనమాట. రెగ్యులర్ కస్టమర్ అండి. ఎప్పుడు మన దగ్గరికొచ్చే కస్టమర్ అనమాట. రెగ్యులర్ అంటే నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళనమాట. అసలు నాకు టైలరింగ్‌లో ఫస్ట్ అడుగేసినప్పుడు అప్పుడు మనకిచ్చారు. అలాంటి వాళ్ళని మనం వదులుకోకూడదు. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా. ఇలాంటి ఆల్టరేషన్స్ నేను అసలు ఒప్పుకోవట్లేదు గానీ, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతది. నాకు మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు. అందుకని చెప్పేసే నేను ఇవి ఒప్పుకోవట్లేదు గానీ, ఇంకా ఇలాంటి కస్టమర్స్‌కైతే ఏదిచ్చినా తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేశాను కదా! ఈ కింద టాప్ ఉంది కదా! బ్లాక్ కలర్ టాపు. అదొచ్చేసి జస్ట్ మెజర్‌మెంట్స్ కోసము మనకి రిఫరెన్స్ పర్పస్ ఇచ్చారనమాట. రెండో టాప్ వచ్చేసి కొంచెం టైట్ అయిందంట. కొద్దిగా లూజ్ చేసేసి అదే లూజ్ చేశారు వాళ్ళు. మరి కార్నర్‌కి బాగా ఓపెన్ అయిపోయిందంటండి. విడిపోతున్నాయంట కుట్లు. కొంచెం ఒక కుట్టు వేసేసి టాప్ స్టిచెస్ వేసేసేయండి కుమారి అని చెప్పేసి చాలా రోజుల క్రితం ఊరెళ్ళక ముందు తెచ్చారు. నేనేమన్నానంటే ఊరు వెళ్ళే ముందు చాలా బట్టలున్నాయండి. అవన్నీ కుట్టిన తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత కుడతానని చెప్పాను. సరే అని చెప్పారు. సో ఇప్పుడైతే మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఊరు వెళ్ళినప్పుడు నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆల్టరేషన్ చేసుకున్నాను కదా! ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఆల్టరేషన్ చేసుకున్నాను. మిగతాయి కూడా 4, 5 చేసుకున్నాను. అయితే ఏం చెప్పానంటే మీకు ఆ వీడియోలో ఇలా మిషన్ ఉంటే మనం చక్కగా కుట్టుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని. దానికి ఒకరు కామెంట్ చేశారనమాట. చాలా నెగెటివ్‌గా చేశారండి. అంటే చెప్పే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటదండి. చెప్పే విధానాన్ని బట్టి కూడా మనకి హర్ట్ అయిపోతాం అనమాట. అయితే నేను బ్లాక్ చేశాననుకోండి ఐడీని. నాకు చెప్పే విధానం నచ్చలేదు. అయితే ఏమని కామెంట్ చేశారంటే, "నీకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి, మీ ఫాదర్ టైలరింగ్ కాబట్టి నీకొచ్చింది. నువ్వేమన్నా చెప్తావు. నీకు అంత చాలా వేరే విధంగా చెప్పాను. నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. అది సగం వరకే నేను చదివాననమాట. మిగతా సగం చాలా, చాలా ఇదిగా మాట్లాడారు. అంటే నాకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి, నాకొచ్చింది కాబట్టి నువ్వెన్నైనా చెప్తావు అని. బ్యాక్‌గ్రౌండ్ మనకి టైలరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంత మాత్రాన రాదండి. ఎందుకంటే మా రిలేటివ్స్ అంటే మా రిలేషన్ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా టైలర్సే అనమాట. అలా అని చెప్పేసి వాళ్ళ పిల్లలు కూడా టైలర్స్ కాలేదనమాట. వాళ్ళు చదువుకుని జాబులు చేసుకున్న నేను కూడా జాబ్ చేసుకున్న దాన్నే. పిల్లల ఫ్యామిలీ కోసం నేను వదిలేసాను గానీ, అప్పుడు కూడా నాకు పెద్దగా ఏం రాదు. మిషన్ తొక్కడం, ఎక్కడం ఎవరికైనా వస్తదండి. నాకనే కాదు, అసలు మీకు కూడా వచ్చేస్తది. బయటికి వెళ్ళి ఒక 1 మంత్ టైలరింగ్ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా సూది ఏంటి, దారం ఏంటి, టేప్ ఏంటో కూడా వస్తది. అసలు నాకు టేప్‌లో కొలతలు కూడా రావు తెలుసా? అంటే మా ఫాదర్ టేప్ పట్టుకున్నంత మాత్రాన నాకు రావాలని రూల్ ఏం లేదు కదా! ఇంట్రెస్ట్ ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తదండి. రాదు అనే మాట ఉండదనమాట. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను వాళ్ళకి చెప్పట్లేదు, మీకు చెప్తున్నాను. మనకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. పైగా నేను వేరే వాళ్ళ దగ్గర నేను 10 సార్లు తిప్పించుకున్నారు నన్ను. జస్ట్ ఆల్టరేషన్ కోసం. అది నాకు నచ్చలేదు. ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను. అది కూడా బాగా పాడు చేసేసారండి. అవన్నీ చూసి చూసి నాకు బయట కుట్టించుకోవాలన్న ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఏంటంటే ఇంక ఇంట్లో ఉండే బదులు ఏదో ఒకటి నేర్చుకోవాలి. నాకు పైగా స్టిచ్చింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఆఫీస్‌లో మా ఫ్రెండ్స్ ఎవరైనా బయట కుట్టించుకుని ఫ్రాకులు వేసుకొస్తారు కదా! చూస్తా ఉండేదాన్ననమాట. ఎంత బాగా చక్కగా కుట్టించుకున్నారో. వాళ్ళు కుట్టించుకుంటాం ఇంట్రెస్ట్. నాకు కుట్టడం ఇంట్రెస్ట్ అనమాట. నేను ఎప్పటికైనా ఇలాగ నేను ఓన్‌గా కుట్టుకోవాలి. పైగా మనకి ఏమీ రాదు. ఏబీసీడీలు కూడా రావు టైలరింగ్‌లో. అసలు ఫుల్ షోల్డర్ అంటే ఏంటి ఏమీ తెలీదనమాట. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి రావడానికి యూట్యూబ్ దయ వల్లే చెప్పాలంటే. ఎందుకంటే నేను బయటికెళ్ళే సిచ్యువేషన్ ఆ రోజుల్లో లేదు. నేర్చుకోవాలన్నా, పిల్లల్ని వదిలేసి వెళ్ళాలన్నా కూడా బయట సిచ్యువేషన్ బాలేదండి. పోనీ పిల్లల్ని చూసుకుంటానికంటే ఎవరైనా ఉన్నారనుకుంటే అది కూడా లేదనమాట. అలాంటి సిచ్యువేషన్ నాకున్నది ఒకటే ఒక ఆప్షన్ యూట్యూబ్. అది కూడా పిల్లలు ఎదురుగుండా చూడకూడదు ఫోను. ఎందుకంటే పిల్లలకి ఎడిక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇప్పటికి మా పిల్లలు ఫోను చూడకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. వాళ్ళ ఎదురుగుండా నేను ఫోను చూడను. ఫోను పట్టుకోను. ఫోను మాట్లాడితే మాట్లాడతాను తప్ప వీడియోస్ ఓపెన్ చేయడాలు, చూడడాలు, షార్ట్స్ చూడడాలు అవేమి చేయననమాట. అలా చేయటం వల్ల వాళ్ళకి ఆ ఫోన్ అనేది పెద్దవాళ్ళు మాత్రమే వాడతారు. పిల్లలు వాడరని బ్రెయిన్‌లో ఉండిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా షార్ట్స్ ఎడిటింగ్ చేసినా కూడా నా దగ్గరికి రారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఫోన్ అనేది పెద్దవాళ్ళకి మాత్రమే, మనకు కాదనేది బ్రెయిన్‌లో ఉండిపోయిందనమాట. సో, కాబట్టే నేనైతే ఫోన్ అయితే అలవాటు చేయించలేదు. వాళ్ళ ఎదురుగుండా నేను వీడియోస్ చూడలేదు, నేర్చుకోలేదు కూడా. నేనేం చేసేదాన్నంటే ఏదైనా వీడియో ఓపెన్ చేస్తే బుక్ మీద రాసుకునేదాన్ని. ఎందుకంటే పదే పదే వీడియోస్ ఓపెన్ చేయాలన్నా కూడా నాకు కూడా చిరాకే కదా! అందుకు రాసుకుని ప్రాక్టీస్ చేసేదాన్ని బాగా.
స్లేట్ మీద ప్రాక్టీస్ చేసేదాన్ని, కరువు స్కేల్ తిరిగేటట్టు బాగా. అవన్నీ కూడా నాకు అప్పట్లో కరువు స్కేల్ ఉంటాయని తెలియక చేతితోటే ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. అలా చేయటం వల్లే నాకు కొంచెం ఇంత పర్ఫెక్ట్గా రాగలిగాను. కానీ ఇప్పుడు అన్నీ కూడా కరువు స్కేల్స్ అవి వచ్చేసినాయి కాబట్టి ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు కూడా చెప్తున్నాను అనమాట. సో నేను ఆ సిస్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మీలాగే మనుషులని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాట్లాడే విధానాన్ని బట్టే మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఐడీని బ్లాక్ చేశాను. అదే మీరు అక్క మీకు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి మీరు తొందరగా నేర్చుకోగలిగారు, మా లాంటి వాళ్ళు ఎలా కుదురుతుంది అని ఒక మాట ఉంటే నేను మంచిగా చెప్పేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను నేర్చుకున్నాను సిస్టర్, లేకపోతే నాకు కూడా వచ్చేది కాదని. కానీ మీరే మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఈవిడ ఏదో గొప్ప అన్నట్టు ఫీల్ అయిపోతుంది, ఈవిడికి వెనకాల ఉంది కాబట్టి వచ్చింది అని. అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. వినేవాళ్ళు ఒక్క మాట చెప్పండి. మాట్లాడే విధానం ఎలా ఉంది చెప్పండి. అంతే కదా, మనం మాట్లాడే విధానం బట్టే కదా మన ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. సో మిమ్మల్ని నేను అందరు ఫ్రెండ్స్ అనుకున్నాను కాబట్టి నేను అలాగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదైనా సరే. మీరు కుట్టినా కుట్టుకుపోయినా నాకు వచ్చేది ఏమీ లేదు. వెళ్ళండి షాపుల చుట్టూ తిరగండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు కుట్టించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. చీదరించుకుని రేపు రా ఎల్లుండి రా నేను ఇప్పుడు కుట్టాను, ఇదా ఇంత చిన్నదా, నాకు 100 ఇస్తావా 50 ఇస్తావా అలా మాట్లాడితే ఒకసారైనా మీకు హట్ అయ్యే ఉంటారు. నాకు తెలుసు బయట కుట్టించుకున్న వాళ్ళ సంగతి అయితే చెప్తున్నాను. సో అలా కాకుండా ఏదో ఒక పాత మిషన్ ఉంటే మంచిగా నేర్చుకోవచ్చు కదా. పోనీ మీకు ఇంట్రెస్ట్ లేదు, కనీసం ఆల్ట్రేషన్ కన్నా వాడుకోవచ్చు కదా. ఇప్పుడున్న షార్ట్స్లో ఏ ఓపెన్ చేసినా కూడా వాళ్ళే కుట్టుకుంటున్నారండి. కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి, ఎవరైనా అంతే వాళ్ళే కుట్టుకుని చక్కగా వీడియో పెడుతున్నారు. ఇలా కుట్టాను, మా చెల్లి కుట్టాను, మా అక్క కుట్టానని. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, ఏం చదువుకోలేని వాళ్ళు కాదు. సో అలా ఉంటుందండి. ఎదుటి వాళ్ళ మాటని బట్టే మన మాట తీరు కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎందుకు బ్లాక్ చేస్తున్నానంటే, నా ఫ్యామిలీలో నా వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు కానీ నన్ను హర్ట్ చేసేవాళ్ళు కానీ ఉండకూడదనే బ్లాక్ చేశాను అనమాట. ఈ వీడియో మొత్తం మాట్లాడానండి. మాట్లాడి ఎడిటింగ్ చేసి అన్నీ చేసి అప్లోడ్ చేసేసరికి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట, ఫుల్ వీడియో లేదక్క అని. అంటే ఫుల్ వీడియోలో సగం వరకు వాయిస్ లేదని. అది ఎందుకు ఎక్కడ మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. సరే ఇదంతా ఎందుకని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎడిటింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే నేను ఈ 2 కూడా ఆల్ట్రేషన్ అయితే అయిపోయింది. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చిందండి. ఫ్రంట్ అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, కొంచెం గ్లోగా కనిపిస్తుంది అనమాట డ్రెస్ లుకింగ్. ఈ పైగా 850కి వచ్చింది 3 పీస్ సెట్. కానీ కలర్ పోతుందండి, ఉప్పు వేసి నానబెట్టాను. ఫస్ట్ టైం అయితే కలర్ పోయింది, రెండోసారి ఉప్పు వేసేసి సాల్ట్ నానబెట్టి పిండి ఆరేసాను, ఎక్కువేం పోలేదు. చూద్దాం, కొన్ని రోజులు వాడితే డైలీ యూజ్ చేస్తున్నాను ఈ డ్రెస్ని. అంటే పెద్దగా గ్రాండ్గా ఏం లేదు, అలా అని చెప్పేసి రఫ్గా యూజ్ చేసినా కూడా ఏం పాడు కానట్టే ఉంది. వాషింగ్ మిషన్లో వేయకూడదండి బట్టలు, ఇదే నేను చేసిన పొరపాటు. వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటంటే పోగులన్నీ బయటకు వచ్చేసి పాడైపోతాయి అనమాట. కొన్ని డ్రెస్సెస్ నేను చేతితోటే ఉతుక్కుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను హెడ్కి సిల్కీగా అవ్వడానికి ఏం పెడుతున్నావు అక్క అని అడిగారు. మొన్నటి వరకు ఆ గింజలు పెట్టాను కదా, నేను చెప్తా ఉంటాను, దాని పేరు ఎప్పుడు గుర్తురాదు నాకు. మీ వీడియో దగ్గరికి వచ్చేసరికి ఆ పేరు గుర్తురాదు. సన్నగా ఏదో గింజలు ఉంటాయండి, దాని పేరు గుర్తురాదు నాకు ఎప్పుడు. అది పెట్టానండి, చాలా వరకు సిల్క్ అయింది. తర్వాత నేను ఇంకా పెట్టలేదనమాట, ఎందుకంటే ఇంకా మరి అవి బద్ధకం ఎక్కువైపోయి. అయినా సరే ఏం పాడవలేదు జుట్టు. చూసారు ఇప్పుడు హెడ్ వాష్ చేసుకున్నాను కదా, మరీ పైకి లేచిపోయినట్టు ఏం రాలేదు. నా హెయిర్ ఎంత ఊడిపోయినా కూడా అలా కనిపిస్తుందండి, ఎందుకంటే కల్లీ హెయిర్ కదా, కొంచెం ఒత్తిగానే అనిపిస్తుంది అనమాట, మరీ పల్చగా అయిపోయినట్టు ఉండదు. ఇప్పుడైతే నాకు డబుల్ వర్క్ అయినట్టు అయింది. వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు నేను 15 నిమిషాలు మాట్లాడానంటే ఆ 15 నిమిషాలు నేను వీడియో దగ్గర ఉండాల్సిందే కదా, ఆ టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు అనమాట. సో అయిపోయింది ఫైనల్గా అయితేని. ఈ ఫోల్డ్ చేసేసాను, వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇదంతా అయ్యాక మధ్యాహ్నం అయిందండి ఇంచుమించు. కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను వర్క్, ఎందుకంటే మన స్టిచ్చింగ్ ఛానల్కి కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అవన్నీ చేసుకున్నాను. టైం వచ్చేసి దగ్గర ఒక 11, 12:30 అవుతుంది అనుకుంటా. ఇంకా లంచ్ టైం అనమాట. పప్పు చేశాను కదా మార్నింగు, ఆ పప్పులోకి ఫ్రై చేద్దామని చెప్పేసి ఏమన్నా వడియాలు అలాంటివి ఫ్రై చేద్దామని ఫ్రై చేశాను. ఇవన్నీ కూడా అత్తయ్య గారు పంపించినవే. నాకేమో అప్పడాలు ఇష్టము. ఇవి వచ్చేసి అదే మనకి మజ్జిగలో పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి అనమాట. అంటే మజ్జిగలో చేసి ఎండబెడతారు కదా, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, 2-3 సార్లు నానబెట్టి ఎండలో పెట్టి మళ్ళీ నానబెట్టి. సో అత్తయ్య గారు చేసి పంపించారు. నేను ఎక్కువ తినను, కారం మండిపోతుందని. అయిపోయిన తర్వాత గుమ్మిడి వడియాలండి.
అవి వచ్చేసి చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది ప్రాసెస్ ఎలా చేయాలో కూడా నాకు అంత పెద్దగా తెలియదు కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట. నాకు ఇష్టమే, మా వారు కూడా ఇష్టమే. బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, కానీ ఎక్కువ తినలేను. అందుకని రెండే రెండు వేపుతానమాట. ప్రతిసారి ఫ్రై చేస్తాను రెండే రెండు. సో ఇది కూడా అయిపోయినాయి. తర్వాత వచ్చేసి కొన్ని కొన్నే వేపుతానండి, ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేశాను అనుకోండి ఎవరు తినరు, అప్పడాలు ఎక్కువ తింటారు. తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని లేకపోతే వేస్ట్ అయిపోతాయి అనమాట. ఇవి వచ్చేసి బియ్యం వడియాలు, బియ్య పిండితోటి వడియాలు చేస్తారు కదా అది. తర్వాత నా ఫేవరెట్ ఏంటంటే అప్పడాలు. చాలా అంటే చాలా ఇష్టం. డీమార్ట్లో దొరికినవే ఇష్టం అండి, వేరే చోట అంత టేస్ట్ అనిపించవు నాకు. కంపల్సరీగా సాంబార్ చేసినప్పుడైనా లేదంటే పప్పు చేసినప్పుడైనా ఇలాగ వడియాలు వేపుతానమాట. తర్వాత వచ్చేసి అప్పడాలు బాగుంటాయి, పెద్దగా అవుతాయి, కానీ ఇది కొంచెం చిన్నగానే అవుతున్నాయి ఎందుకో. సైజు తక్కువ తెచ్చినట్టున్నాం. సైజు ఉంటాయి కదా, చిన్న సైజు పెద్ద సైజు అవి ఉంటాయి అన్నమాట. ఈసారి ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెస్ట్. ఎప్పుడైనా సరే మిస్టేక్ జరగలేదు, కానీ ఈసారి ఏంటంటే ఒక 15 నిమిషాల పాటు వాయిస్ పోయింది. మన వాళ్ళు ఫీల్ అయ్యారనమాట, ఏంటక్క వాయిస్ సగం నుంచి రావట్లేదంటే మళ్ళీ చెక్ చేస్తే, అంటే మనం ఆల్రెడీ వీడియో ఉంటుంది చెక్ చేస్తే లేదండి, మళ్ళీ సగం నుంచి స్టార్ట్ అయిందనమాట. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా వాయిస్ లేదేమో అనుకుంటారు కదా, ఇంకా చూడడం ఆపేస్తారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేసేసి మళ్ళీ పెట్టాను వాయిస్ ఇచ్చేసి. ఇప్పుడు నాకు 15 నిమిషాల పాటు టైం అయిపోయింది వేస్ట్గా. అంతేలేండి, కొంచెం ఇలాంటివి జరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండొచ్చు. అప్పడాలు మాత్రం ఎక్కువ ఫ్రై చేస్తున్నాను, ఎందుకో తెలుసా? ఇంకా నేను అన్నం తిన్న ఒక్కొక్క ముద్ద పెట్టుకున్నప్పుడల్లా ఒక్కొక్క అప్పడం వెళ్ళిపోతూ ఉంటుందండి లోపలికి, అంత ఇష్టం అనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. దగ్గర దగ్గర 3:40 అలా అవుతుంది. ఆకలి అంటున్నారని చెప్పేసి బ్రెడ్ ఉంది ఫ్రిడ్జ్లో, ఫ్రై చేశాను, ఇష్టంగా తింటారు. సో పిల్లల్ని కూడా ట్యూషన్ పంపించేశానండి. పంపించిన తర్వాత ఇంక ఈ ఫ్రాక్ కుట్టి కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియో షూట్ చేసేసి అప్డేట్ చేసేసిన తర్వాత నేనైతే మార్కెట్కి వెళ్ళానమాట. ఇది మండే వ్లాగ్ కదా, కాబట్టి మార్కెట్కి వెళ్ళాల్సిందే, లేదంటే మనకి ఏమీ ఉండవు ఇంట్లో. ఈసారి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చాను, కూరగాయలు తక్కువ తీసుకొచ్చాను. కార్తీక మాసంలోనే కూరగాయలు ఎక్కువ తీసుకొస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ తినాం కదా, మధ్య మధ్యలో ఎగ్ అవి చేస్తాను కాబట్టి ఎక్కువ తీసుకురాను. ఫ్రూట్స్ అయితే దగ్గర దగ్గర 300 రూపీస్ అయిపోయిందండి ఫ్రూట్స్ దగ్గరే. నేను స్నాక్స్లోకి బిస్కెట్లు అవి కాకుండా కొంచెం ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. అస్తమానం బిస్కెట్లు తింటే పిల్లలకు కూడా ఆ మోషన్స్ అవ్వండి, అవి అంత మంచివి కాదు. అయితే పక్కన ఆంటీ టమాటాలు కూడా తీసుకురమ్మన్నారు 1 కేజీ. టమాటాలు 1 కేజీ వచ్చేసి 20 రూపీస్. అదే వేరే చోట 20 రూపీసే కానీ 1.5 కేజీ అనమాట, కానీ బాగాలేదు అవి. ఇవి బాగున్నాయి, కొన్ని రోజులు నిల్వ ఉండాలి కదా, అందుకని నేనైతే 1 కేజీ 20 రూపీస్ తీసుకొచ్చాను. సొరకాయ తెచ్చాను. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి నల్ల గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, ఇంకా పైనాపిల్, జాంకాయలు తెచ్చాను. అంతేనండి, ఆ వాటికి అయిపోయినాయండి 300 రూపీస్ వరకు. సో ఇవంతా అయిపోయిన తర్వాత పక్కకు వెళ్ళి ఇడ్లీ పిండి కూడా తీసుకొచ్చాను అనమాట. ఇడ్లీ పిండి మండే రోజుని రుబ్బడం కుదరదు. ఇవన్నీ సదిరేసుకుని కొంచెం పప్పు ఉందండి, సరిపోదు, అయినా తినరు కూడా పొద్దున నైట్ అంటే, అందుకని ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆలూస్ తెచ్చాను కదా, ఫ్రై చేసేసి ఇంకా భోజనం చేసేసి పిల్లల్ని పడుకోబెట్టేసి నేను కూడా పడుకున్నాను. ఎంత బిజీగా ఉన్నా కూడా నైట్ 9 కల్లా పడుకుంటానండి, లేదంటే 9:30, లేదంటే మా వారు లేట్ అయితే 10 తప్ప నైట్ టైంలో కుట్టాను అనమాట. క్లోజ్ 7 కల్లా నా బిజినెస్ అనేది క్లోజ్ అనమాట. అస్సలు నైట్ టైంలో కుట్టాను. చాలామంది అడుగుతారు నైట్ టైంలో ఎప్పటి వరకు కుడతారని. అస్సలు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా, అంటే డబుల్ రేట్ ఇచ్చినా కూడా బ్లౌజ్కి నేను నైట్ మాత్రం కుట్టాను. అది ఫైనల్ అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ డబుల్ వర్క్ అయింది నాకు. థ్యాంక్స్ అండి అందరికీ, ఎందుకంటే వాయిస్ లేదక్క అని చెప్పినందుకు. అలాగే చెప్పకుండా ఉన్నారంటే నాకు కూడా వ్యూస్ వచ్చి కాదు, వచ్చే 50 రూపాయలు 80 రూపాయలు కూడా వచ్చి కాదనమాట. డైలీ ఒక వీడియో మీద 80 రూపాయలు అయితే వస్తాయండి ఖచ్చితంగా, ఇంకా అంతకు మించి ఎక్కువ రావండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు కళ్ళ దగ్గర బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయని చెప్పాను కదండి, ఆల్రెడీ ఇది వాడానమాట. జెల్ కావాలంటే నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. మనకి ఐ బ్యాగ్స్ లాగా అనమాట. ఇవి వాడామనుకోండి మనకి అస్సలు కళ్ళ కింద ఉన్న బ్లాక్ మొత్తం పోతుంది. నేను ఆల్రెడీ వాడాను,
మళ్ళీ వచ్చినాయి అనమాట. ఎందుకు వచ్చినాయి అంటే ఏమైనా నిద్ర సరిపోక, అందుకనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని మళ్ళీ కళ్ళ దగ్గర పెట్టేసుకోవాలి. సో పడుకునే ముందైనా సరే, లేదంటే ఎప్పుడైనా సరే, రోజుకి ఒక్కసారైనా 2 సార్లు అయినా సరే ఇలా పెట్టుకుని కొంచెం సేపు ఉండండి. ఒక 10 మినిట్స్ అలా ఉంటే తగ్గిపోతాయి. ఓకేనా? ఇది చెప్పాలని నేను అనుకున్నాను వీడియో షూట్ చేసింది. షార్ట్ వీడియోలో కూడా చెప్పానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. కావాలంటే కింద ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.